Good morning, children. In previous section, I completed lesson Clever Tenali Ramakrishna in Unit 1, and in this lesson, vocabulary part also completed. Today, I would like to explain grammar part to you. So, what did we learn in previous section in vocabulary? Vocabularyలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆపోజిట్ వర్డ్స్ బై ఫార్మింగ్ ప్రిఫిక్సెస్తో when we add prefix to the root word they will become opposite words, and with the when we add suffixes to the verb they will become noun forms, and how to form the words from the how to form the new words we learned in previous section. In previous సెక్షన్లో మనం వొకాబులరీలో ఆపోజిట్స్ నేర్చుకున్నాం, తర్వాత వర్బ్ నుంచి నౌన్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం, తర్వాత ఒక వర్డ్ నుంచి ఏ విధంగా న్యూ వర్డ్ ఏర్పడుతుంది అనేది తెలుసుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గ్రామర్ ఇన్ యూనిట్ 1. సో ఇన్ ద గ్రామర్ పార్ట్ యూ హ్యావ్ 2 parts. One is sentences types and other one is conjunctions. ఈ గ్రామర్ పార్ట్లో మీరు యూనిట్ 1లో 2 నేర్చుకోబోతున్నారు. ఒకటి వచ్చేసి సెంటెన్సెస్ టైప్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంజంక్షన్స్. సో డూ యు నో వాట్ ఈజ్ ఇట్ సెంటెన్స్? సెంటెన్స్ అంటే మీకు ఏంటో తెలుసా? సెంటెన్స్ అంటే మనకు వాక్యము అని తెలుగులో వాక్యము అని అంటాం. వాక్యం మనం ఎలా రాస్తాము? ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నాము? ఫస్ట్ ఆల్ఫాబెట్ నేర్చుకున్నాం, తర్వాత వర్డ్స్ నేర్చుకున్నాం, తర్వాత సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకున్నాం. అంటే కొన్ని లెటర్స్ కలిస్తే వర్డ్స్ అవుతాయి, ఆ వర్డ్స్ కలిస్తే సెంటెన్సెస్ అవుతాయి. అంటే సెంటెన్స్ మీన్స్ కొన్ని వర్డ్స్ యొక్క సమూహమే సెంటెన్స్. అంటే కొన్ని వర్డ్స్ ఒక చోట చేరిస్తే అది సెంటెన్స్ అవుతుందా అంటే అది సెంటెన్స్ కాదు. ఎప్పుడైతే ఆ వర్డ్స్ ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ ప్రకారం మనం రాస్తామో అది సెంటెన్స్ అని పిలువబడుతుంది. సో మనము ఎవ్రీడే లైఫ్లో డిఫరెంట్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం యూజ్ చేస్తుంటాం. మనం మామూలుగా స్టేట్మెంట్స్ ఇస్తుంటాం, ఇది అది అని చెప్పి ఒక విషయం గురించి చెప్తుంటాం. అలాగే మనము ఆర్డర్స్ కమాండ్స్ ఇస్తుంటాం, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తుంటాం, అలాగే మన మనసులో కలిగే ఫీలింగ్స్ని కూడా మనము వ్యక్తపరుస్తుంటాం. సో మనకి సెంటెన్సెస్ ఎన్ని రకాలు అని అంటే 4 types ఆఫ్ సెంటెన్సెస్ మనకి ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 4 types ఆఫ్ సెంటెన్సెస్? ఏంటి అవి అంటే ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్, అసర్టివ్ అని కానీ లేదా దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కానీ అంటాము. సెకండ్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మన అడిగే క్వశ్చన్స్. మనము క్వశ్చన్స్ అడుగుతుంటాం, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చే ఆర్డర్స్, కమాండ్స్ లేదా రిక్వెస్ట్, మనం చేసే రిక్వెస్ట్ని ఏమంటారంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ ఈస్ ద లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మనకి బాధ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మనకు కలిగినప్పుడు మన మనసులో కలిగే ఫీలింగ్స్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఏమంటారంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. సో హియర్ ఆర్ 4 sentences ఫ్రమ్ ద లెసన్ నుంచి ఇక్కడ 4 sentences తీసుకోబడినాయి. చూడండి, సీ దీస్ 4 types ఆఫ్ సెంటెన్సెస్. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈచ్ వన్ వీ విల్ సీ హియర్. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది అని చెప్పి మనము ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, ద ఎంపరర్. ఎవరైతే ఆ పనిని చేస్తున్నారో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ద ఎంపరర్ అనేది సబ్జెక్ట్.
ఏంటి ఎంపరర్ చేసిన పని అంటే వాజ్ ప్లీజ్డ్, సంతోషపడ్డాడు. దేన్ని చూసి అంటే విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్, చిత్రవర్మ యొక్క పెయింటింగ్స్ని చూసి సంతోషపడ్డాడు. ఇదేంటి, మనము ఒక ఎంపరర్ గురించి చెప్పే మాటలు, మనం ఇచ్చే స్టేట్మెంట్. కాబట్టి దీన్ని ఏమంటారంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కానీ లేక అసర్టివ్ సెంటెన్స్ అని కానీ అంటారు. సో దిస్ ఈజ్ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్. మనము అసర్టివ్ సెంటెన్స్ని ఎప్పుడు ఎలా రాయాలంటే ఫుల్ స్టాప్తో మనము ఎండ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, సి సెకండ్, వాట్ ఈజ్ సెకండ్? హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, దిస్ ఈజ్ అవర్ ఫీలింగ్. హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఎంత అందమైన బొమ్మ అని చెప్పి మనం అంటాము. ఇది మన మనసులో కలిగే ఫీలింగ్. సో దట్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్ ఈజ్ ఎండింగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇది దేంతో ఎండ్ అవుతుందంటే ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మేక్ యాన్ అనౌన్స్మెంట్. మేక్ యాన్ అనౌన్స్మెంట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ బిగిన్స్ విత్ వర్బ్. మేక్ అనేది ఏంటి, వర్బ్. కాబట్టి వర్బ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని ఏమంటారంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఇలా వర్బ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని ఏమంటారు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. సో దిస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ see here, are you crazy Ramakrishna? Are you crazy Ramakrishna? So this is the question. నీకేమన్నా పిచ్చా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఎవరు, రాజుగారు. సో దిస్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ హియర్? ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ, థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ సి హియర్, వన్ ఎక్సర్సైజ్ ఈజ్ గివెన్ హియర్. చూడండి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అది ఏం చేయాలంట, రీడ్ దీస్ సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్క్లమేటరీ అండ్ ఐఎన్ ఫర్ ఇంట్రాగేటివ్ అండ్ ఐఎం ఫర్ ఇంపరేటివ్ ఇన్ ద బ్రాకెట్స్ గివెన్. ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చారు ప్లస్ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. మనం ఈ బ్రాకెట్లో మనము డిక్లరేటివ్ అయితే డి అని, ఎక్స్క్లమేటరీ అయితే ఈ అని, ఇంట్రాగేటివ్ అయితే ఐ అని, అలాగే ఇంపరేటివ్ అయితే ఐఎం అని మనము ఇక్కడ బ్రాకెట్లో రాయాలి. సో లెట్ us see విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈచ్ వన్. ప్రతి ఒక్కటి ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఫస్ట్ వన్, ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. హియర్ దిస్ సెంటెన్స్ ఈజ్ బిగిన్స్ విత్ ప్లీజ్. ఈ సెంటెన్స్ మనకి దేంతో స్టార్ట్ అయింది, ప్లీజ్ అనే వర్డ్తో స్టార్ట్ అయింది. సో ప్లీజ్ తర్వాత మనకి వర్బ్ వచ్చింది. ఎప్పుడైనా సరే వర్బ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ప్లీజ్ వచ్చిన వర్బ్తో స్టార్ట్ అయినా దాన్ని ఏ సెంటెన్స్ అంటారు, ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో వీ విల్ గివ్ ఐఎం ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ సింబల్ ఏం వాడతాం, ఐఎం అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, సి వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఇది మన యొక్క ఫీలింగ్. ఆ పెయింటింగ్ గురించి మనము మన యొక్క ఫీలింగ్ని తెలుపుతున్నాం. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. అబ్బా ఎంత గొప్ప పెయింటింగో అని చెప్పి మనము మన యొక్క ఫీలింగ్ని తెలియజేస్తున్నాం. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఎండింగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే చూడండి గీత కొట్టి చుక్క. సో విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ దిస్ వన్, ఈ. సో వీ సింబలైజ్ దిస్ సెంటెన్స్ విత్ ఈ. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి సింబల్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, సి వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్. ఎక్కడ నేను స్వీట్ షాప్ని చూడాలి, ఎక్కడ ఉంది స్వీట్ షాప్
అని చెప్పి అడుగుతున్నారు. ఎక్కడ ఉంది అని అనేది ఏంటి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే దాన్ని ఏమంటారంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. సో దిస్ సెంటెన్స్ ఈజ్ సింబలైజెస్ విత్ ఐఎన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం దేంతో సింబలైజ్ చేయాలంటే ఐఎన్తో సింబలైజ్ చేయాలి. సో యూ విల్ కీప్ ఐఎన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో మీరు ఐఎన్ అని పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. పిల్లల్ని అమ్మ ఎలా చూసుకుంటుందంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. మదర్ వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటుందంటే కేర్ఫుల్గా చూసుకుంటుంది. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్? డి, డిక్లరేటివ్. So we will symbol in the brackets. We will give symbol in the brackets. Declarative symbol what? D. So we will write in the fourth one brackets D. Next fifth one, what happened? What happened ante em jarigindi. This is question. So this sentence is ending with question mark. So which type of sentence this one? దిస్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమంటారంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంపరేటివ్ ఐఎం, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ ఈ, థర్డ్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఐఎన్, ఫోర్త్ వన్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ డి, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఐఎన్. నెక్స్ట్ let us see next Roman. What is next Roman? Read the following sentences and put full stops, question marks and exclamation marks wherever necessary. Wherever necessary means ఎక్కడ అవసరమైతే అక్కడ పంచువేషన్ మార్క్, అవసరమైన పంచువేషన్ మార్క్స్ ఇక్కడ చదివి, ఈ సెంటెన్సెస్ చదివి పెట్టమంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది అని అర్థం చేసుకొని దానికి తగిన పంచువేషన్ మార్క్ మనము పెట్టాలి. పంచువేషన్ మార్క్స్ మీన్స్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, కామా, దీస్ ఆర్ కాల్డ్ పంచువేషన్ మార్క్స్. సో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ మీరు పంచువేషన్ మార్క్ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ వన్, లెట్ us see the first one. He got a good job. He got a good job. హీ గాట్ ఏ గుడ్ జాబ్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? అది ఇది క్వశ్చనా? కాదు. మనం అడిగే క్వశ్చనా? కాదు. కమాండా, రిక్వెస్టా అంటే కాదు. మన ఫీలింగా అంటే అది కూడా కాదు. కాబట్టి ఇది స్టేట్మెంట్. కాబట్టి దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. సో వీ విల్ గివ్ ఫుల్ స్టాప్ టు దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి మనం ఏం పెట్టాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ వన్ సి, did he get a good job? Did he get good job? So this is the question. అతను మంచి ఉద్యోగం సంపాదించాడా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. సెకండ్ సెంటెన్స్కి చివరిలో మనం ఏం పెట్టాలి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఏ గ్రేట్ జాబ్. ఎంత మంచి ఉద్యోగమో అని అంటున్నారు. దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ సో వాట్ పంచువేషన్ మార్క్ వీ విల్ గివ్ హియర్. ఏ పంచువేషన్ మార్క్ ఇవ్వాలి అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ దీని చివర పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ బిగిన్స్ విత్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. వర్బ్తో ఏ సెంటెన్స్ అయితే బిగిన్ అవుతుందో దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా మనము ఏ పంచువేషన్ మార్క్ పెట్టాలంటే ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. వాట్ ఈజ్ యువర్ జాబ్? వాట్ ఈజ్ యువర్ జాబ్? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. నీ ఉద్యోగం ఏంటి అనేది క్వశ్చన్. సో వీ విల్ గివ్ క్వశ్చన్ మార్క్ టు దిస్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? నువ్వు నీ జాబ్ని ఫినిష్ చేసావా అనేది క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. దీనికి మనము చివరి ఏం పెట్టాలి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి.
నెక్స్ట్ సెవెంత్ వన్, ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. నా ఉద్యోగము పూర్తి చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ ఎయిత్ వన్, ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్. అతను తన జాబ్ని కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాడా అని అంటే ఇది క్వశ్చన్. సో వెన్ యూ సెంటెన్స్ బిగిన్స్ విత్ did, is, or why, would, like this, these sentences are questions. So we will keep question mark here. So మనం ఏం పెట్టాలి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్కి మనము డిక్లరేటివ్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం పెట్టాలి? ఫుల్ స్టాప్. ఏం పెట్టాలి? ఫుల్ స్టాప్. సెకండ్ దానికి మనం ఏ పంచువేషన్ మార్క్ పెట్టాలి అంటే అది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. క్వశ్చన్ మార్క్ పెట్టండి సెకండ్ దాని పక్కన. నెక్స్ట్ థర్డ్ దాని పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. వాట్ ఏ గ్రేట్ జాబ్ అనేది మన ఫీలింగ్ కాబట్టి దాని పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ గీత కొట్టి చుక్క. నెక్స్ట్ ఫోర్త్ వన్, గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. దాని పక్కన మనం ఏం యూజ్ చేయాలి? ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ జాబ్. దిస్ ఈజ్ క్వశ్చన్. సో వీ విల్ యూజ్ క్వశ్చన్ మార్క్ హియర్. నెక్స్ట్ హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్. ఇది కూడా క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ చివరిలో యూజ్ చేయాలి. ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. దీనికి మనము ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్. దిస్ ఈజ్ క్వశ్చన్. సో వీ విల్ యూజ్ క్వశ్చన్ మార్క్ టు దిస్ సెంటెన్స్. దీనికి క్వశ్చన్ మార్క్ మనము వాడాలి. సో యూ విల్ కీప్ పంచువేషన్ మార్క్ లైక్ దిస్. ఈ విధంగా మీరు పంచువేషన్ మార్క్స్ ఈ సెంటెన్సెస్కి పెట్టాలి. చివర్లో వాళ్ళు ఇవ్వలేదు, మీరు అది అర్థం చేసుకొని ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అర్థం చేసుకొని దానికి చివర పంచువేషన్ మార్క్ మీరు యూజ్ చేయాలి. దిస్ ఈజ్ సెంటెన్సెస్ టైప్స్. ఫస్ట్ సెకండ్ రోమన్ వచ్చేసి మీరు డిక్లరేటివా, ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీయా పెట్టాలి బ్రాకెట్లో. థర్డ్ వన్ వచ్చేసి పంచువేషన్ మార్క్స్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే ఏంటి? కంజంక్షన్స్ అంటే కనెక్టింగ్ వర్డ్. The word which connects two words, two sentences or two phrases are called conjunctions. ఏ వర్డ్ అయితే రెండు వర్డ్స్ని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ కలుపుతుందో దాన్ని కంజంక్షన్ అంటారు. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగము అని చెప్పి మనం చెప్పచ్చు. మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? How many parts of speech are there? There are 8 parts of speech. మనకి 8 parts of speech ఉన్నాయి. What are they? Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. So in these parts of speech, conjunction is one part in the parts of speech. Parts of speechలో conjunction అనేది ఒక పార్ట్ అని చెప్పి మనం చెప్తాం. See here. Examples are given here. You will observe these sentences. How to connect two sentences to words in these sentences. See here. Read the following sentences and observe how the words in bold are used. ఇక్కడ బ్లాక్ లెటర్స్తో రాసినవి కంజంక్షన్స్. చూడండి ఏ విధంగా కనెక్ట్ అయినాయో చూడండి. ఫస్ట్ వన్, it is all your affection and encouragement. It is all your affection and encouragement. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేవి 2 words. దేని ఈ 2 wordsని దేంతో కనెక్ట్ చేస్తున్నాం? అండ్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. మీ యొక్క ప్రోత్సాహము మరియు ప్రేమ. ఇది మీ యొక్క ప్రేమ మరియు ప్రోత్సాహము. అండ్ అంటే మరియు. సో అండ్ ఈజ్ ద కంజంక్షన్ హియర్. ఇక్కడ 2 wordsని కలుపుతుంది ఈ అండ్ అనేది.
కాబట్టి దిస్ ఈజ్ కంజంక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్. ఇక్కడ చూడండి, రెండు సెంటెన్సెస్ని బట్ అనే వర్డ్ కలుపుతుంది. సో బట్ ఈస్ ద కంజంక్షన్ హియర్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్. పీపుల్ ఎలా తయారయ్యారంటే చాలా ఇంపేషెంట్గా తయారయ్యారు. బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. కానీ ఎంపరర్ అతన్ని సపోర్ట్ చేయడం కంటిన్యూ చేశాడు. చూడండి, పీపుల్ గ్రూ ఇంపేషెంట్ అనేది వన్ సెంటెన్స్, ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్ అనేది అనదర్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ రెండు సెంటెన్సెస్ని ఏం కలుపుతుంది అంటే ఇక్కడ బట్ అనే కంజంక్షన్ కలుపుతుంది. బట్ అంటే కానీ. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్. అతన్ని ఒకసారి తీసుకొని రా లేదా నువ్వు శిక్షించబడతావు. ఇక్కడ కూడా రెండు సెంటెన్సెస్ని ఆర్ అనే కంజంక్షన్ కలుపుతుంది, లేదా అనేది కలుపుతుంది. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. యూ విల్ బీ పనిష్డ్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ రెండు ఒక టూ సెంటెన్సెస్ని దేంతో కలుపుతున్నాం మనం? ఆర్ అనే దాంతో కలుపుతున్నాం. సో హియర్ అండ్, బట్, ఆర్ ద కంజంక్షన్స్. ఇక్కడ అండ్ అనేది టూ వర్డ్స్ని కలిపింది, సెకండ్ దానిలో టూ సెంటెన్సెస్ని, అండ్ థర్డ్ వన్ ఆల్సో టూ సెంటెన్సెస్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాయి. దీస్ ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. See here are two examples are given. See, he rushed into the wall and sat in the sofa. He rushed into the wall and sat in the sofa. ఇక్కడ చూడండి, రెండు సెంటెన్సెస్ని ఏం కలుపుతున్నాయి? అండ్ అనే కలుపుతుంది. సో అండ్ ఈజ్ ద కంజంక్షన్. ఇట్ ఈజ్ రైనింగ్ హెవీలీ సో వీ వాంట్ టు గో అవుట్ టు ప్లే. ఇట్ ఈజ్ రైనింగ్ హెవీలీ అనేది ఒక సెంటెన్స్. సో ఇది కనెక్ట్ చేస్తుంది ఇంకో సెంటెన్స్ని. సో అనేది ఇక్కడ కనెక్షన్. సో వీ వాంట్ గో అవుట్ టు ప్లే, అందుకనే మేము బయటికి వెళ్ళట్లేదు అనేది ఇక్కడ మీనింగ్. సో అండ్ ఆర్ ద కంజంక్షన్స్ హియర్. See here, one passage is given here. Read the passage carefully and underline the conjunctions. ఇక్కడ ప్యాసేజ్ని కేర్ఫుల్గా రీడ్ చేసి కంజంక్షన్స్ని అండర్లైన్ చేయమని చెప్తున్నారు. సో ఐ విల్ రీడ్ ద ప్యాసేజ్ వన్ టైమ్. యూ విల్ అబ్జర్వ్ వేర్ ఆర్ ద కంజంక్షన్స్. నేను ఈ ప్యాసేజ్ చదివేటప్పుడు మీరు ఎక్కడెక్కడ కంజంక్షన్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. ఇన్ దీస్ సెంటెన్సెస్ వాట్ ఈజ్ కంజంక్షన్? ఇక్కడ కంజంక్షన్ ఏంటి అంటే బట్. బట్ అనేది కంజంక్షన్. నెక్స్ట్, she is unhappy because there are some baby sparrows in the nest on a corner of a room. She is unhappy అనేది ఒక సెంటెన్స్. there are some baby sparrows in the nest అనేది అనదర్ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని ఏం కలుపుతుంది ఇక్కడ? బికాజ్ అనేది కలుపుతుంది. సో బికాజ్ ఆల్సో కంజంక్షన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్ it would be locked up. Then how would the mother sparrow or the father sparrow feed their babies? చూడండి, ఇక్కడ దెన్ అనేది కూడా కంజంక్షన్, ఆర్ అనేది కంజంక్షన్. ఇక్కడ చూడండి, హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో, టూ వర్డ్స్ని కలుపుతుంది. మదర్ స్పారో, ఫాదర్ స్పారో. కాబట్టి ఈ ఆర్ అనేది కూడా ఇక్కడ కంజంక్షన్. నెక్స్ట్, మీనాస్ మదర్ సెడ్ దాట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్. హియర్ వాట్ ఈస్ ద కంజంక్షన్? దట్ ఈస్ ద కంజంక్షన్. మీనా మదర్ చెప్పింది, ఏం చెప్పింది అనేది తర్వాత ఉంది. ఈ రెండింటిని దట్ అనేది కలుపుతుంది. సో దట్ ఈస్ ఆల్సో కంజంక్షన్. ఓపెన్ ద విండో అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఓపెన్ ద విండోస్
అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్స్. ఓపెన్ ద విండోస్ అనేది ఒక ఫ్రేజ్, లాక్ ద డోర్స్ అనేది అనదర్ ఫ్రేజ్. ఈ రెండు ఫ్రేజెస్ని ఏం కలుపుతుంది ఇక్కడ? అండ్ అనే కంజంక్షన్ కలుపుతుంది. దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్ అండ్ స్పారోస్ కుడ్ కమ్ అవుట్ అండ్ గో ఫ్రీలీ సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. సో వాట్ ఈస్ ద కంజంక్షన్ హియర్? అండ్ ఈజ్ ద కంజంక్షన్. సో యూ విల్ ఐడెంటిఫై లైక్ దిస్. ఈ విధంగా మీరు కంజంక్షన్స్ని ఐడెంటిఫై చేయాలి. ప్రతి ఒక్క దానిలో బట్, అండ్, సో, ఆర్ గివెన్ హియర్. వాట్ ఆర్ దోస్ వర్డ్స్? యూ విల్ ఐడెంటిఫై అండ్ రౌండ్ అప్ దెమ్. వాటిని మీరు రౌండ్ అప్ చేసుకొని ఐడెంటిఫై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద కంజంక్షన్స్. నెక్స్ట్ వన్ రైటింగ్. Read the following conversation and write in the form of a narrative story. ఇక్కడ రామకృష్ణ పీపుల్ మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ ఇచ్చారు. ఈ కాన్వర్జేషన్ని యూజ్ చేసుకొని మీరు ఏం రాయాలి? వన్ స్టోరీ. యూ విల్ నారేట్ వన్ స్టోరీ. ఇక్కడ మన లెసన్లో జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తము రామకృష్ణ పీపుల్ మధ్య కాన్వర్జేషన్ ఇచ్చారు. కాన్వర్జేషన్ మీన్స్ సంభాషణ. ఈ సంభాషణని యూజ్ చేసి మీరు స్టోరీ నారేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టాకింగ్ టైం. ఇక్కడ అనౌన్స్మెంట్ గురించి ఇచ్చారు. ఏ విధంగా మనం అనౌన్స్మెంట్ వింటూ ఉంటాం, మనం రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అనౌన్స్మెంట్స్ని వింటూ ఉంటాం. అవి ఏ విధంగా చేస్తారో ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ దిస్ ఈజ్ ద రోల్ ప్లే. రోల్ ప్లే మీన్స్ మీరిద్దరు కలిసి ఈ విధంగా యాక్షన్ చేస్తూ ఈ డైలాగ్స్ చెప్పాలి. పోలీస్ మ్యాన్ గర్ల్ లాగా ఇద్దరు నిలబడి మీరు ఈ డైలాగ్స్ రిపీట్ చేయాలి. దిస్ ఈజ్ రోల్ ప్లే. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్సియేషన్. చూడండి, ఇక్కడ పీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎలా పలుకుతున్నాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. దిస్ ఈజ్ ప్రొనౌన్సియేషన్. చూడండి, ప్యారెట్, ఫోటో. చూడండి, ఇక్కడ ప్యారెట్ పా అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఫోటో ఫో, ఎఫ్ అనే సౌండ్తో స్టార్ట్ అవుతుంది. ఇది పి అనే సౌండ్తో స్టార్ట్ అవుతుంది. పార్సిల్, ఫోన్. పెన్సిల్, ఫ్రేజ్. హ్యాపీ, ఆల్ఫాబెట్. పేపర్, ఎలిఫెంట్. అప్లై, డాల్ఫిన్. క్యాప్, గ్రాఫ్. ట్రిప్, ఎపిటాప్. ట్యాప్, ట్రింఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఎఫ్ అనే సౌండ్ తోటి మనకు ప్రొనౌన్స్ అవుతున్నాయి. ఇక్కడ అన్ని పి అనే సౌండ్తో వర్డ్స్ ప్రొనౌన్స్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ప్రొనౌన్సియేషన్. చూడండి, ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఒక పోయం రూపంలో ఇచ్చారు. పుట్ ద ఫోటో ఆన్ ద ప్యాడ్, పే అప్ ద పెనాల్టీ, పోస్ట్ ద పార్సల్ టు ద ఫోటోగ్రాఫర్, పేస్ట్ ద గ్రాఫ్ అండ్ పెయింట్ ఇట్, పే ద ప్రైస్ ఫర్ ద డాల్ఫిన్ షో. దీనిలో పీ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్ రెండు కలిసి ఉన్నాయి. దిస్ ఈజ్ అవర్ గ్రామర్ పార్ట్ ఇన్ యూనిట్ 1. యూనిట్ 1లో ఉండే గ్రామర్ పార్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.